ఇందిరమ్మ రాజ్యంలో గ్రామాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో గ్రామాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు పేర్కొన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం నందకోకులు గ్రామంలో నూతనంగా నిర్మించిన మండల మహిళా సమైక్య భవనం, గ్రామ పంచాయతీ భవనాలను ఎమ్మెల్యే రోహిత్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ వచ్చినప్పటి నుండి గ్రామాలలో బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా కార్యక్రమాలు చేపట్టుకుంటూ ముందుకు పోతున్నామన్నారు. నందకోకులు గ్రామానికి దాదాపు 50 లక్షల రూపాయలతోటి ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం అయితేనేమి, మహిళా భవనం అయితేనేమి, కొత్త రోడ్లు అయితేనేమి, మరి సర్పంచ్ అడిగినట్లు ఇంకా ఏవైతే అవసరం ఉన్నాయో అన్ని కూడా చేసే బాధ్యత కూడా నాది అని ఎమ్మెల్యే గ్రామ ప్రజలకు భరోసానిచ్చారు. యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మన ప్రియతమ నాయకుడు డాక్టర్ రోహిత్ అన్న గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ, మన గ్రామ ప్రజలకు, పాలక వర్గానికి, పెద్దలకు అందరికీ, అలాగే మన మహిళలందరికీ నాయకుల తరఫున నమస్కారాలు తెలియజేస్తూ, కాంగ్రెస్ వచ్చాక మన గ్రామంలో చాలా అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మనకు మొదటగా 5 లక్షల సీసీ రోడ్డు మన రోహిత్ అన్న గారు మంజూరు చేయడం జరిగింది. దాని తర్వాత 20 లక్షల విలువ గల గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది. అలాగే మన మహిళా సమైక్య భవనం ఎమ్మెల్యే గారి కృషితో 10 లక్షలు మహిళా భవనం మనకు శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని కూడా మన మండలంలోని అన్ని విలేజ్ల కంటే ముందుగా మన గ్రామంలో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. గ్రామ పంచాయత్ బిల్డింగ్, అదేవిధంగా మహిళా భవనం ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన వేదిక మీద ఉన్నటువంటి మండల నాయకులకు, గ్రామ నాయకులకు, స్థానిక సర్పంచ్కు, ఉప సర్పంచ్కు, నా ముందున్నటువంటి నా నందగోకుల గ్రామ కుటుంబ సభ్యులకు, నా ముందున్నటువంటి మహిళా సోదరుమణులకు, మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఇవాళ కాబట్టి మరి మీ అందరికి తెలుసు, ఇందిరమ్మ రాజ్యం వచ్చినాక మరి ప్రతి గ్రామంలో కూడా ఇందిరమ్మ ఇల్లులు ఇస్తూ ఉన్నాం, ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉన్నాం, సన్నబియ్యం ఇస్తూ ఉన్నాం, రైతు రుణమాఫీ చేయడం జరిగింది. ఇవన్నీ మీకోసమే మరి వాళ్ళు చేస్తూ ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి మీ అందరికి తెలుసు, గత 10 ఏళ్ళు ఇంతకుముందున్న ప్రభుత్వం కనీసం ఒక్క ఇల్లు కూడా ఇయ్యలే, సన్నబియ్యం ఇయ్యలే, ఫ్రీ కరెంట్ ఇయ్యలే, ఫ్రీ బస్సు ఇయ్యలే, ఏది కూడా కనీసం ఒక రేషన్ కార్డు కూడా ఇయ్యని పరిస్థితి మరి గత 10 ఏళ్లలో ఉండే. అభివృద్ధి అయితే ఏడాడ కుంటుపడ్డది. కాబట్టి ఇవాళ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బ్రహ్మాండంగా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మరి నందగోకుల్ గ్రామానికి దాదాపు 50 లక్షల రూపాయలతోటి ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది, పూర్తి చేయడం జరిగింది. ఈ విషయం మీరు గమనించాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. గ్రామ పంచాయత్ భవనం అయితేనేమి, మహిళా భవనం అయితేనేమి, కొత్త రోడ్లు అయితేనేమి, మరి సర్పంచ్ గారు అడిగినట్టు ఇంకా ఏవైతే అవసరం ఉన్నాయో అవన్నీ కూడా చేసే బాధ్యత కూడా నాది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి ఏదున్నా మీ అందరి ఆశీర్వాదం, దీవెన, దయ ఉంటే అన్ని విధాలుగా కూడా ఈ గ్రామాన్ని, ఈ మండలాన్ని, ఈ నియోజకవర్గాన్ని మరి అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలలో ముందుకు దూసుకుపోయే విధంగా మరి నేను పనిచేస్తానని చెప్పి మీ అందరికీ కూడా ఇంకొకసారి పేరు పేరున మాటిస్తూ, మరి అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు, నా ముందున్నటువంటి నా గ్రామ కుటుంబ సభ్యులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ప్రియమైన మహిళా సోదరుమణులకు మీ అందరికీ కూడా ఇంకొకసారి పేరు పేరున మనస్ఫూర్తిగా శిరస వహించి సవినయంగా ధన్యవాదాలు.